కప్పెట్టేసి మరుసటి రోజు బాతులు గాడు ఏల వేసుకుంటూ పాడుకుంటూ వస్తున్నాడు. వస్తా ఉంటే తోటమాలి ఉంటాడు కదా, అంటే తోటమాలి కేక, రే బాతులోడు ఎలా రా అన్నాడు. యా అన్నాడు. వచ్చాడు. ఈ మొక్కలన్నింటికి నీళ్ళు వేయి అన్నాడు. యా నేనెందుకు వేయాలి నీళ్ళు అని అనగానే బా అన్నాడు. అంటే ఏంటి? బాతు, ఆ బాతు సంగతి అనగానే వీడికి ఏమైపోయింది చెప్పండి? వీడు బా అనగానే ఏమర్థమైపోయింది? ఆ బాతు సంగతి అనగానే వీడికి అర్థమైపోయింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అర్థమైపోయిందో వీడు పరుగు పరుగుని వెళ్ళిపోయి పాపం మొక్కలన్నింటికి బాతురోడు గాడు ఏం చేశాడు? నీళ్ళు వేసేసాడు. ఆ రోజు నుంచి వీడికి ఏమైందో తెలుసా? ఏమంటే తోటమాలిగాడి పని ఈడే చేయవలసి వస్తుంది, బాతురోడు పని ఈడు చేయవలసి వస్తుంది. ఇంకా ఇక్కడికి ఏమైపోయింది? ఇంకా రోజు నరకం అయిపోయింది. ఇంకొక రోజున ఏమనిపించిందంటే, రోజు ఈడి దగ్గర నలిగిపోయేదానికంటే ఒకేసారి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుందాం. ఆయన కొడితే కొడతాడు, చంపితే చంపుతాడు. ఈడి టార్చర్ భరించలేకపోతున్నాం అని చెప్పి ఏం చేశాడు తెలుసా? డైరెక్టర్గా వెళ్ళిపోయి బాతులోడు రాజుగారి కాలు మీద అడిపోయి, అయ్యా నేను ఒక తప్పు చేశాను, మీరు చంపినా సరే. ఒరే ఏం చేసావురా అని అడిగితే, అయ్యా ఏమీ లేదు, ఇలా బాతు వినలేదని. ఏమండి కర్ర విసిరితే అది సరిపోయిందా అని అంటే, ఓరే ఏమాత్రం దానికి ఎందుకురా, సరేలే ఇంకా మళ్ళీ ఇటువంటిది ఎప్పుడు రిపీట్ అవ్వకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే ఈడేమైపోయాడు? రిలీవ్ అయిపోయాడు. ఏమైపోయాడు అండి? రిలీవ్ అయిపోయాడు. మరుసటి రోజు వస్తున్నాడు, తోటమాల నీళ్ళే అన్నాడు. నీళ్ళేమంటే ఏమన్నాడు తెలుసా? ఏయ్ బా అన్నాడు. ఏంట్రా ఆ బాధ సంగతి ఎవరో చెప్తాను? రాజుగారు కదా, నీ బాబు దిక్కున్న అక్కడ చెప్పుకుంటాం కదా అప్పుడప్పుడు మనం, నువ్వు చెప్పుకో అని అనగానే వాడు ఏంట్రా బాబు అనుకున్నాడు. నేను అంటాను, పాపం చేస్తే నువ్వు దాన్ని ఎన్నాలైనా నువ్వు కప్పాలి, ఒప్పుకోకుండా నేను కప్పుతానంటే ఈ బానిస బ్రతికే. అది పాపమైనా ఏదైనా నువ్వేం చేయాలా చెప్పండి? ఒప్పుకోవాలి. నువ్వు క్రీస్తుకు దాసుడు అవ్వడం అంటే దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆ పిలుపుకు నువ్వు లోబడాలి కదా. సాతాను ఏం చేయడు? లోపడినవాడు. ఓయ్ నువ్వు వెళ్ళిపోతున్నావా మరి చూసుకో, మరి పేదనికి వెళ్తేనా ఇలాగా ఎలాగా ఏం చేస్తున్నాడు? ఆడేస్తూ ఉంటాడు, బ్రేక్లు వేస్తూ ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు ఆయన తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడిండో చెప్పన. దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు నువ్వు లోబడి క్రీస్తుకి ఏమవ్వాలి? దాసులు అవుతే దేవుడు ఏమెత్తాడు? నిజమైన స్వతంత్రం. ఎవరు? పిలుపుకు లోబడి దేవునికి ఏమవ్వాలి? మనం క్రీస్తుకు దాసుడు అని పెట్టుకుంటాడు. ఎవడికి దాసుడు కాదాడు, ఏజ్ రక్తం వేజే పేరుకే క్రీస్తు దాసు. హల్లెలూయా. క్రీస్తుకి దాసుడు అంటే క్రీస్తుకున్న లక్షణాలు ఉండాలి కదా. క్రీస్తుకు మూర్తే, క్రీస్తులో ఉన్న ఒక లక్షణాలు ఉండు వీడికి. వీడు తుమ్మకారు అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది, దేశ రక్తం వేజే ఏదో పేరు గొప్ప ఊరి దెబ్బని. అదవుతుందా? దావీదని పేరు పెట్టుకుంటే దీనంప తిరుగుతాడు వీడు, ఏసు రక్తం వేజే. సమూయేలు అని పేరు పెట్టుకుంటాడు వీడు, వీడికి ఎంచేపు సారా కొట్టుకాడే ఉంటాడు వీడు. వీడి పేరుకు తగ్గ జీవితం ఉండదు వీడికి. ఆ పేరుకున్న వాల్యూ తీసేస్తాడు ఏసు రక్తం వేజే. మళ్ళీ వీడి సంఘములో దావీదు గారని పిలాలి వీడి. దేవునికి స్తోత్రం. నేను పిలవకపోతే వీడికి ఏమొచ్చేస్తుంది? చాలా పెద్ద కోపం వచ్చేస్తుంది. వీడి క్యారెక్టర్ ఏంటరా అంటే ఇది, నాన్న దేవుని పిలుపుకు లోబడి నువ్వు దాస్యమనే కాడి కింద నువ్వు విడుదల పొందితేనే కదా నిజమైన స్వతంత్రాన్ని దేవుడు ఇచ్చేది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. తర్వాత నాలుగవదిగా దేవుని బిడ్డలారా, మనము గమనించవలసిన నాలుగో విషయం ఏమిటంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి, చూడండి, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అమ్మ వినండి, క్రీస్తు ద్వారా పాప మరణముల నియమము నుండి మనం ఏం పొందాలి? పాప మరణముల నియమం.
పాప మరణం నుంచి నియమం పొందాలంటే అక్కడ ఉన్న మాట ఏంటంటే దాన్ని తెలుసా? ఆత్మ నియమము ద్వారా. ఒకసారి మనం చదువుదాం. ఒకసారి ఆ 8వ అధ్యాయం 2వ వచనం ఒకసారి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. చూడండి, ఏ నియమం అండి? ఆత్మ యొక్క నియమం అంట. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అంటే అర్థం ఏమిటి? క్రీస్తు ద్వారా పాప మరణముల నియమము నుండి ఆత్మ నియమము ద్వారా మనం ఏం చేయాలా? విడుదల పొందితేనే. అవునండి, పాపం వల్ల వచ్చే జీతం ఏమిటి? మరణమే కదా. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఇప్పుడు మరణం అనేది పొంచి ఉంది. ఎప్పుడు ఏ టయాన్న ఏం జరుగుతుందో ఏమంటే గ్యారంటీ ఉందా? చెప్పండి. కొన్న వస్తువు గ్యారంటీ ఉంది. రోడ్డు మీద వెళ్ళి తిరిగి వస్తాడని గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు. మనకు వారంటీ లేదు. మన బిల్డప్ చూస్తే ఇంత కదా అంతా కాదు. నీకు వారంటీ లేదు, గ్యారంటీ లేదు. 50 ఉందా? లేదో. మన పాడతాం కదా, ఇంతసేపు కనబడి పాడరండి. అంతలోనే మరి ఆవిరైపోయేదానికి నీకు బిల్డప్ ఏంటబ్బాయి? పాప మరణము యొక్క నియమము నుండి ఆత్మ నియమం ఏం చేసిందండి? ఆత్మ నియమం ఏం చేసింది? నేను నిజమంటున్నాను. ఆత్మ నియమము నుండి, ఆత్మ నియమము ద్వారా పాప మరణముల నియమము నుండి నువ్వు విడుదల పొందితేనే నాన్న నీకు నిజమైన స్వతంత్రం. పాప మరణముల నియమము నుంచి విడుదల లేకపోతే, పాపం నుంచి నీకు విడుదల లేకపోతే, ఆత్మ నియమముకు నువ్వు లోపడకపోతే, ఆత్మ నియమమే నిన్ను విడిపించకపోతే నీకేమీ లేదు. నిజమైన స్వతంత్రం లేదు నాన్న. నువ్వు గుడికి రావచ్చు, ఓకే. అందరూ ఉన్నట్టు ఉపవాసం ఉండొచ్చు, ఓకే. దశంభాగం ఇవ్వచ్చు, ఓకే. డిబ్బీలో కానుక వేయచ్చు, ఓకే. పరిచర్య చేయొచ్చు, ఓకే. నేనంటాను, పాప నియమము నుంచి నీకు విడుదల లేకపోతే నీకు నిజమైన స్వతంత్రం వస్తుందా అంటే రాదు నాన్న. ఆత్మ నియమము ద్వారా పాప మరణముల నియమము నుంచి మనం ఏం పొందాలి? ప్రతి మనిషి ఏం చేయాలా? విడుదల పొందాలి. క్రీస్తు అందుకే వచ్చాడు కదండి. క్రీస్తు వచ్చింది ఎందుకోసం? అందుకోసమే కదా. క్రీస్తు మరణించింది ఎందుకోసం? అందుకోసమే కదా. ఆయన మరణించింది ఏమండి? ఈ లోకములోనికి వచ్చింది, చనిపోయింది ఎవరి కోసం? ఎవరు పాపముల కోసం చనిపోయాడండి? ఎవరు పాపముల కోసం ఆయన గాయపడ్డాడండి? కలవరి శిలువలో ఆయన పొందిన ప్రతి గాయములు మన పాపం కనపడుతుంది కదా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, తల మీద ముళ్ళ కిరీటం ఎందుకు వచ్చిందండి? మన తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా చేసిన పాపాన్ని బట్టే కదా. చేతుల్లోనికి గాయాలు ఎందుకు వచ్చినాయి చెప్పండి? నోట్లోనికి చేదు చెరకని ఎందుకు తాగనిచ్చారు? కొద్ది ఆలోచన చేస్తే ఆత్మీయంగా దేవుడు మాట్లాడే మాట. ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, అత్యంత కీలకమైన విషయం ఏంటి చెప్పనా? ఆత్మ నియమమే పాప మరణముల నియమము నుండి ఏం చేసింది? విడిపించింది. ఆమేన్. ఎవరైతే ఆత్మ నియమము ద్వారా పాప మరణముల నుంచి, నియమము నుంచి విడుదల పొందావా, పాపాన్ని విడిచిపెట్టగలిగితే పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? ఆ మరణాన్ని కలవరి శిలువలో ఆయన మేకుల ద్వారా దిగగొట్టి ఏమండి ఆ శిలువలో ఆ రుణాన్ని ఏం చేశాడు? తన మరణము ద్వారా దాన్ని ఏం చేశాడు? ఆయన పూర్తిగా కొట్టేశాడు. ఏం చేశాడు? కొట్టేశాడు. ఆయన కొట్టేశాడు. ఇంకా నువ్వేం చేయలేదు. అవి నీకు కొట్టబడలేదు. అవి ఎప్పుడు కొట్టబడతాయంటే క్రీస్తు నియమమునకు నువ్వు లోబడినప్పుడు. దాని ద్వారా నీకు ఏమి రావాలంటే పరిపూర్ణమైన విడుదల కలిగిన రోజనే నిజమైన స్వతంత్రాన్ని మన జీవితంలో మనము పొందుకోగలము. ఆమేన్. నా దేవుడు నిజమైన స్వతంత్రాన్ని మనుషులలో కలుగచేయాలి అంటే ఇప్పుడు చెప్పండి, పాప మరణముల నియమము నుంచి ఏం పొందాలి? విడుదల పొందాలి. ఎవరైతే విడుదల పొందుతారో
ఏ మనిషి అయితే విడుదల పొందుతుందో, ఏ వ్యక్తి అయితే విడుదల పొందుతాడో ఆ వ్యక్తే కదా తన దైనందిన జీవితంలో విడుదల పొందేది. ఇది ఎన్నోది? 4వది. 5వదిగా మనం చూసినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం మనం చూసినప్పుడు రాయబడిన మాట ఏంటంటే, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానం. చాలు ఏంటండి? సత్యము మనల్ని ఏం చేస్తుంది? గట్టిగా చెప్పండి. సత్యం అంటే ఏమిటి? యేసు ప్రభువే సత్యము, వాక్యమే సత్యము. ఆ వాక్య సారాంశం ఏంటి చెప్పండి? సత్యం. ప్రజలు ఇప్పుడు ఎక్కడున్నారంటే అసత్యములో ఉన్నారు. చూడండి, పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. 4వ అధ్యాయం 8, 9 వచనాలు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై, ఆ కాలమందైతే దేవునిని ఎరగని వారై, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటురు. నిజమునకు దేవుళ్ళు కాని వారిని దాసులై ఉన్నారు. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి బాబు. ఒకప్పుడు నిజానికి ఇక్కడ ఉన్న బ్యాచ్ అందరం అదే. అప్పుడు అసత్యములో ఉన్నాం కాబట్టి, అదే కదా, అసత్యములో ఉన్నాము కాబట్టి నిజానికి దేవుని కాని వారిని ఏం చేసాం? మనం దాసులమై ఆరాధించాం. ఇప్పుడు అంటే మాట్లాడాలి. ఇప్పుడంటే మనము దేవునిని ఎరిగిన వారమై, మనం ఎరగడం కాదు, దేవుని చేత ఎరగబడిన వారమై ఉన్నామంట. ఆమేన్. నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉన్నావు, నిన్ను కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎవరై అంటే సత్యమునకు గ్రహించేవారు. సత్యాన్ని ఎవరైతే స్వతంత్రించుకుంటారో అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఎవరైతే స్వతంత్రించుకుంటారో, వాక్యాన్ని ఎవరైతే స్వతంత్రించుకుంటారో, స్వతంత్రించుకోవడం అంటే ఏంటి? సంపాదించుకోవడం, అంతే కదా. అవునంటారా కాదంటారా? అవునన్నా కాదన్నది వాస్తవం. అది సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది చెప్పండి. ఓ యేసయ్యను నువ్వు స్వతంత్రించుకుంటే నిజమైన స్వతంత్రం క్రీస్తు ద్వారానే వస్తుంది కదా. వాక్యం అంటే ఇక్కడ సత్యం అంటే వాక్యమే, సత్యం అంటే యేసయ్యే. ఆయన అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును. అదే యోహాను సువార్త 17:17 ఉన్నారు, సత్యమందు వారిని ప్రత్యక్ష చేయము, నీ వాక్యమే సత్యం అన్నారు. 119 కీర్తన 160 చేయమన్నారు, నీ వాక్య సారాంశమే సత్యము అన్నారు. అంటే ఇప్పుడు సత్యము మనల్ని స్వతంత్రంగా చేస్తుంటే వాక్యమే లేదా యేసయ్యే. యేసుని అంగీకరిస్తే, వాక్యాన్ని అంగీకరిస్తే, నిజంగాను వాక్యానికి లోబడితే ఆ వాక్యమే నిన్నేం చేస్తుంది? అది హల్లెలూయా. అది చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలా? నువ్వు క్రీస్తుని వాక్యముని ఏం చేయాలి? అది ఎవరైనా సరే, దేవుని వాక్యము సూటిగా తేటగా చెప్పబడే మాట అదే కదా. అందుకే దాని పై వాక్యంలో 31వ వచనంలో ఉపవాస ప్రార్థనలో దైవజనుల ద్వారా యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏంటి చదవండి అమ్మా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి అంటే ఎక్కడ నిలిచి ఉన్నవారు? వాక్యమందు నిలిచి ఉన్నవారు. ఇప్పుడు నేను చెప్పాను, వాక్యమే సత్యం అన్నారు కదా. వాక్యమేంటన్నారు? సత్యం అన్నారు కదా. వాక్యం ముందు నిలిచి ఉన్నవాడే సత్యాన్ని ఎరిగినవాడు. నానా నువ్వు అసత్యంలో బతుకుతున్నావు, సత్యవంతుడైన దేవుని మన వాళ్ళు ఏం చేశారు? అసత్యానికి
మార్చేశారు. అందుకే ఆయన ఏ పోలికలో దేవుడు మనిషిని చేసుకున్నాడో అదే మనిషి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. మన దేశానికి స్వాతంత్రం ఎలాగొచ్చిందో 2026 సంవత్సరాల క్రితమే వ్యక్తికి నిజమైన స్వాతంత్రం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చినా ఇంకా చాలామంది ఎరగకయే, తెలియకయే, సత్యాన్ని ఎరగకయే ఈ లోకంలో ఎలాగున్నారు? దాస్యం అనే కాడి కింద ఏమై ఉన్నారు? చిక్కబడి ఉన్నారు. కాబట్టి వారి జీవితం లేదంటే వారికి నిజమైన స్వతంత్రం లేదు కదా. లేదు కాబట్టే భయం. ఎక్కడికి వెళ్ళాలన్నా భయం, ఏం తినాలన్నా భయం. చానాల క్రితం అవునా కదా, ప్రతి దానికి భయమే. నేను అంటాను, దాస్యానికి లోనైన వాడు దేని గురించి అయినా భయమే ఆవరిస్తుంది కదా. వెళ్ళాలన్నా భయమే, తినాలన్నా భయమే, ఏం చేయాలన్నా భయమే, 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 భయమే. అసత్యములో బతికేవాడికి ఆ భయం, సత్యములో ఉన్నవాడికి భయం ఏంటి? ఇప్పుడు ప్రభువు పిలిస్తే ఇలా ప్రసంగం చెప్తాను కానీ ఎత్తపడతాను దేవునికి స్తోత్రం అంటే వెళ్ళిపోవచ్చు. నాకు భయం ఏంటి అమ్మా? నాకు భయం ఏమీ లేదు, అంతా రెడీగానే ఉన్నాను దేవునికి స్తోత్రం. ఇప్పుడు సత్యము స్వతంత్రులుగా చేసింది. సత్యములో ఉన్నవాడికి ఏ భయం ఉంటుంది? ఏ భయం ఉండదు, నిర్భయంగా ఉంటాడు. అసత్యంలో బతికేవాడికి సరే టైం అయిపోతుంది, ఇంకా 2 ఉన్నాయి మన ప్రయాణానికి. తర్వాత నిజమైన స్వతంత్రము దేవుడు తన ఆత్మ ద్వారా దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఒకసారి మనం చూద్దాం 6వ పాయింట్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చెప్దాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రమే ఉండును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా, ప్రభువే ఆత్మ, ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడే స్వాతంత్రం. ఎక్కడంటే ఆ ఆత్మ నువ్వు కలిగి ఉంటే, అర్థమవుతుందా? ఆ ఆత్మ నీలో ఉంటే, ఆ ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వతంత్రం అంటే అర్థం ఏంటి? నాయన బయట కాదు, నీలో ఉండాలా. అదే కదా, ప్రభు ఆత్మ నువ్వు కలిగి ఉంటే, ప్రభు ఆత్మ నీలో ఉంటే నువ్వు నిజమైన స్వతంత్రాన్ని ఎక్కడ ఉంటే అంటే అర్థం ఏంటి? నీ హృదయంలో ఉండాలి, నీలో ఉండాలి. అది అర్థం, పాయింట్ అది. దేవుని ఆత్మచేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రమే ఉండును. అక్కడే కదా నిజమైన స్వతంత్రం ఉంటుంది. క్రీస్తులో దేవుని బిడ్డలారా, నిజమైన స్వతంత్రాన్ని నేనంటాను, ప్రభు ఆత్మ మనలో కలిగి ఉన్నప్పుడే కదా. అందుకే మారు మనసు పొంది పాపక్షమాపణ పొందు ప్రతివాడు, బాప్తిసం పొందు ప్రతివాడు ఏం పొందుకోవాలి చెప్పండి? నువ్వు పప్పు టమాటాలో కూర్చుంటే కుదరదు. మరి దేవుని ఆత్మచేత ఏం పొందుకోవాలి మనం? 6వ పాయింట్ ఏంటంటే దేవుని ఆత్మ నీలో ఉంటేనే స్వతంత్రం కదా. నువ్వు ఆత్మచేత నింపబడాలి. పేతురు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత ఆదిమ సంఘము ఏర్పడిందంటే పరిశుద్ధాత్మలో ఏమండి 120 మందిలో పేతురు గారు నిలబెడితేనే 3,000 మంది మారిపోయారు. అక్కడ రగిలించబడిన ఉద్యమం, అన్యుల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తే వారి మీద పరిశుద్ధాత్మ ఏం చేయబడింది? ఇప్పుడు సీనియర్ విశ్వాసులే ఆత్మను పొందక అమాయకంగా చూస్తుంది. ఏళ్ళేంటి రా, అన్యుల మీదకి ఆత్మ కుమ్మరించబడిపోయింది. ఏంటండి, అపోస్తుల కార్యంలో జరిగిన కార్యాలు నేటి వరకు జరగాలి. ఐఎఫ్జే ప్రార్థన ఉద్యమంలో ఒక అంశం ఏంటంటే అదే. అటువంటి నేటి ఉద్యమం జరగాలి. అటువంటి ఉద్యమం ఇప్పుడు రగిలించబడాలి. ఆదిమ సంఘము ఉపదేశం, అటువంటి ఉద్యమం నేటి తరంలో రావాలి. అది దేనివల్ల వస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత పొందుకోవాలి. అన్య భాషలు మాట్లాడాలి, ప్రవచనాలు పలకాలి, భాషలకు అర్థాలు చెప్పే వరాలు ఉండాలి, ఆత్మచేత రగిలించబడాలి. ఆ ఆత్మ నీలో ఉంటే, నీలో ఉంటే స్వతంత్రం. ఎక్కడ ఉంటే అంటే అర్థం ఏంటి? మనలో, నాలో దేవుని ఆత్మ ఉంటే నిజమైన స్వతంత్రం. చివరగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక
ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు దాసులై ఉండుడి. ఆమేన్. ఈ స్వతంత్రం ఏంటంటే ఒకరి ఎడల ఒకరు దేవుని ప్రేమ కలిగి ఉండుట ద్వారా ఒకరి ఎడల ఒకరు దాసులై ఉంటేనే. ఇక్కడ రెండు అత్యంత కీలకమైన విషయాలు. ఒకరి ఎడల ఒకరికి దైవికమైన ప్రేమ ఏది? ఒకరి ఎడల ఒకరికి ఏముండాలా? ఏ ప్రేమ అండి? దైవికమైన ప్రేమ ఉండాలి కదా. ఇంకో మాట అన్నారు, ఒకరికొకరు ఏమై ఉండాలి? దాసులై ఉండాలి. నేనంటాను, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండడం ద్వారానే ఈ నిజమైన స్వతంత్రం మనకు వస్తుంది. సహోదరి మధ్యలో ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ అంటే క్రీస్తు మన ఎడల చూపిన అగాపి ప్రేమ. ఆ ప్రేమలో వేరు పారిన అనుభవం నీకు నాకు మనకు ఉండాలి. అందుకే ప్రభు అన్నారు, నేను క్షమించిన ప్రకారం ఒకరినొకరు మీకు క్షమించాలి. ఒకరినొకరు మనం ఏం చేయాలో? ప్రేమించాలండి. యేసు ప్రభు వారు ఏమన్నారు? నేను లోకమును ఎంతో ప్రేమించుచున్నాను అన్నారు కదా. మన సహోదరులు ఏం చేయాలా? ప్రేమించాలా. ఏమైపోయిన ప్రేమలో ఇవిడికి మూడు బాగుంటే హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఏమాత్రం తేడా వస్తే ఇంకంతే. మరి ఇంతే సంగతులు చిత్తగించవలను. మీ ముఖాల్లో కనపడుతుందిగా, అర్థమైందనమాట. ప్రేమ పొంగిపోద్ది. లేదా నీళ్ళు వేయగానే పాలు పొంగితే తుస్సుమంటాయి కదా. మనోసారి సడన్గా పాలు పొంగిపోతాయి, ఉప్పు అంటే ఊతట్లేదు. పక్కనే మూడు నీళ్ళు ఉండవు కదా. మరి మాకు నీళ్ళు ఉండవు, మరి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎంత ఊదినా కిందకు పొంగట్లేదు అబ్బాయి. ఆవిడ కంచి పక్కన ట్యాప్ ఉంది, అది ఏదో ఉందో టక్కని తీసి ఏం చేసింది తెలుసా? టక్క నీళ్ళు చల్లగానే కొంత ప్రేమ కూడా అలాగే పొంగిపోద్ది. ఏమైనా తుస్సుమంట, నీళ్ళు వేయగానే తుస్సుమంట చూడ అలాగే అయిపోద్ది. హలో, క్రీస్తు ప్రేమలు ఎప్పుడు మార్పు ఉండకూడదు. ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకలాగా ఉండాలి. అందరిని ఒకే రీతిగా ఏం చేయాలా? ప్రేమించాలి. ఒకరిని ఒకలాగా ప్రేమించకూడదు. క్రీస్తు ప్రేమలో అటువంటి వ్యత్యాసం ఏమీ ఉండకూడదు. అందరూ ఒకే రీతిగా ఉండాలా. సంఘంలో అలా ఉండాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, బాబు మీరు ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి ఉంటే నిజమైన స్వతంత్రం. ఒకరికి ఏం చేయాలా? దాసులై ఉండాలి. ఆమేన్. ఇంకో మాట అన్నారు, శరీర క్రియలను ఏతువు చేసుకోకూడదు అన్నారు. ఇది అత్యంతమైన పాయింట్. నేను ముగిస్తున్నాను. ఏంటమ్మా? శరీర క్రియలు ఏం చేయకూడదు? ఇప్పుడు ఆధ్యాత్మికత వచ్చేటప్పటికి ఏంటి? శరీర క్రియలనే ఏతువు చేసుకుంటున్నారు భక్తి విషయంలో. ఇప్పుడు మనం ఎదగకపోవడానికి, ఆత్మీయ స్థితిలో ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటి? శరీర క్రియలను ఏం చేసుకుని ఏతువు చేసుకుని అక్కడ ఆగిపోతున్నాం. అందుకే అన్నాడు, బాబు నువ్వు శరీర క్రియలను నువ్వు ఏం చేయకూడదు? ఏతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఉండి ఒకరికొకడు ఎలాగ ఉండాలి? దాసులుగా ఉంటేనే నిజమైన స్వతంత్రాన్ని పొందగలం. అందరూ కూడా మోకరించండి, కళ్ళు మూసుకోనండి. దేవుడు ఇంతవరకు చాలా సూటిగా, స్పష్టంగా నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడిన 7 విషయాలు మనం మొదలు జ్ఞాపకం చేసుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. నిజమైన స్వతంత్రం మనం ఎలాగ పొందుకోగలమో దేవుడు మాట్లాడాడు మనతోటి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దైవజనురాలు పాస్తమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి నైనా తండ్రి నీ దాసును సేవకుని అభిషేకించి ప్రభా, అయ్యా నైనా నీ వాక్యం ద్వారా నైనా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీకు వందనాలు అయ్యా నైనా. నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. పాపము నుండి నైనా మమ్మలను విడిపించి నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నిజమైన నాయన స్వాతంత్రాన్ని మీరు మాకు ఇచ్చారు తండ్రి, నీకు వందనాలు. మరలా నైనా పాపమనే దాస్యము కాడి క్రిందికి వెళ్ళకుండగా ప్రభా, అయ్యా నైనా నిజమైన నాయన యొక్క స్వాతంత్రాన్ని ప్రభా నాయన మేము పొందుకోవటానికి నైనా ప్రతి ఒక్కరికి సహాయం దయచేతండి. నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నైనా ఎవరైతే భక్తిలో స్థిరముగా ఉంటారో ప్రభా, అయ్యా నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా.
వారు నైనా నిజమైన స్వాతంత్రం పొందిన వారని ప్రభా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. నాశనమనే దాస్యము నుండి ప్రభా అయ్యా నాయనా ఎవరైతే విడిపించబడతారో ప్రభా నీకు వందనాలు. అయ్యా వారు నిజమైన స్వతంత్రులని ప్రభా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. నిజమైన స్వాతంత్రాన్ని ఇవ్వటానికి అయ్యా పరలోకము నుండి ప్రభా ఈ లోకానికి నీవు వచ్చావు నైనా నీకు వందనాలు. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఎవరైతే నైనా అయ్యా నీ పిలుపుకు ప్రభా నీ మాటకు లోబడతారో ప్రభా వారి నాయనా తండ్రి నీకు స్తోత్రాలు. క్రీస్తుకు దాసులని ప్రభా అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. నీకు దాసులుగా ఉండాలి నాయనా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ లోకపు అలవాట్లకు పాపానికి కాదు నాయనా. అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా భయంకరమైన నాయనా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ లోక సంబంధమైన వాటికి నాయనా అయ్యా దాసులైపోతూ ప్రభా నీవిచ్చిన యొక్క స్వాతంత్రాన్ని ప్రభా అయ్యా పక్కన పెడుతూ ఉన్నారు తండ్రి. నీకు వందనాలు నాయనా. దాస్యము నుండి అనాశనమనే అయ్యా దాస్యము నుండి ప్రభా విడిపించబడి ప్రభా నిజమైన స్వతంత్రులుగా అయ్యా నాయనా మేము నాయన తీర్చబడటానికి సహాయం దయచే తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి నీ సత్యమే నాయనా తండ్రి అయ్యా నా ప్రభా మమ్మలను స్వతంత్రులుగా చేస్తుందని మాట్లాడవు తండ్రి. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నాయనా నా తండ్రి ఈ యొక్క 7 విషయాలు కూడా ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నాయినా అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నిజమైన స్వాతంత్రాన్ని ప్రభా అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. నీ యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో ప్రభా నీ ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో ప్రభా అయ్యా నాయన వారు నిజమైన స్వాతంత్రాన్ని పొందుకున్నారని ప్రభా అయ్యా మీరు మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రాలు నైనా. అయ్యా అటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచే తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ లోకములో దేనికి మేము దాసులం అవ్వకూడదు నాయనా. నీకే మేము దాసులం అవ్వాలి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు ప్రభా యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన నిజమైన ప్రేమ క్రీస్తు ప్రేమ అయ్యా ఎవరిలో అయితే నీ ప్రేమ ఉంటుందో నాయన ఎవరినైతే మేము నిజముగా ప్రేమించగలుగుతున్నామో ప్రభా క్షమించగలుగుతున్నామో తండ్రి. నీకు వందనాలు ప్రభా. వారే ఒకరికొకరు నిజమైన దాసులని ప్రభా అయ్యా దాసులుగా ఉంటారని మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు. ఈ రాత్రి విత్తబన్ని మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. అయ్యా నిజమైన స్వాతంత్రాన్ని ప్రభా ప్రతి ఒక్కరూ పొందుకోవటానికి నీ కృప దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడిన వరకు వాక్యం బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడైని నడిపించునుగాక. ఆమేన్.